థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు పెద్దలు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు డి వినయ్ భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఈనాటి కార్యక్రమ సభాధ్యక్షులు సహచర శాసనసభ్యులు నన్నపరెడ్డి నరేందర్ గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీ, గౌరవ మంత్రివర్యులు దయాకర్ రావు గారు, ఆసీనులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి పెద్దలు కడియం శ్రీహరి గారు, గౌరవ సహచర శాసనసభ్యులు, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, గౌరవ రాష్ట్ర చైర్మన్లు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ మేయర్ గారు, ఆత్మీయ టీఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీ సభ్యులు, మండల్ కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, హాజరైనటువంటి ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, కళాకారులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక. మన అన్న రామన్న ఈ జిల్లాకు రావటం, మన అందరినీ కలవటం ఇది కొత్త కాదు, ఇది మొదటిసారి కాదు, ఇది ఆఖరిసారి కాదు. ఈ పార్టీ ఇంకా 30-40 ఏళ్ల పాటు పటిష్టంగా ఉండేదానికి అన్న కార్యాచరణ రూపొందిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఒక 50 ఏళ్ల పాటు పరిపాలించే శక్తి, సామర్థ్యం కేసీఆర్ గారికి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అన్న ఈ జిల్లాకు ఉద్యమ సమయంలో వచ్చి మా అందరికీ ఉద్యమకారులకు స్ఫూర్తి ఇచ్చి మాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంత్రి హోదాలో వచ్చి ఈ నగర అభివృద్ధి కోసం, ముఖ్యంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి అనేక నిధులు ఇచ్చి మాకు అభివృద్ధి కార్యక్రమంలో కూడా దిశ నిర్దేశించినటువంటి అన్న రామన్న అని కూడా మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి నగరానికి 300 కోట్లు ఇచ్చి ఇవ్వడం జరిగింది. అది రాబోయే బడ్జెట్లో కూడా అదే రీతిలో కేటాయించాలని కూడా నగర ప్రజల తరఫున మీ అందరినీ కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాం అన్న. ఇదే కాకుండా ఈ నగర అభివృద్ధికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి నిధులు కూడా కేటాయించడం జరిగిందన్న. సమైక్య రాష్ట్రంలో కలకలాడుతున్నటువంటి కాజ్పేట్ జంక్షన్ నిర్వీర్యం చేస్తే టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మా టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు దాన్ని డివిజన్ స్థాయిగా చేయాలని ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. గతంలో పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ గారు కానీ, పసుపు దయాకర్ రావు గారు కానీ, గౌరవ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు కానీ, అప్పుడున్నటువంటి పార్లమెంట్ సభ్యులు శ్రీహరణ కానీ, మేము మరి కేంద్ర ప్రభుత్వంతో కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఒప్పించి మెప్పించి ఇక్కడ మరి వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తీసుకురావడం జరిగిందన్న. అది కొంత ఇంకొక 28 కోట్లు మరి శాంక్షన్ చేసినట్టయితే అక్కడ 150 ఎకరాలు కనుక వచ్చినట్టయితే అన్న ఆ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడనే ఉంటుంది, లేకుంటే అది విజయవాడకు పోయే కుట్రలు జరుగుతున్నాయన్న. దయచేసి మన పార్లమెంట్ సభ్యులు మీరు గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి చొరవ తీసుకొని ఫైనాన్షియల్ 28 కోట్లు ఉన్నదన్న అది శాంక్షన్ చేయించి మీరు అది కేటాయించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు మరి చొరవతోని డివిజన్ స్థాయిగా కూడా ఈ కాజ్పేట్ తీసుకురావాలి. ఇదే కాకుండా ఈ నగరాభివృద్ధి కోసం మీరు మాకు దిశ నిర్దేశించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరి మొదటి నుంచి కూడా మీకు తెలుసన్నా వరంగల్ వెస్ట్ నియోజకవర్గం టీఆర్ఎస్ పక్షాన మరి కేసీఆర్ ఉన్నారు. మేమందరం కూడా ఖచ్చితంగా మీరిచ్చే దిశతోని ప్రతి నెల కూడా సమావేశం జరుగుతుంది. మా 3600 మంది బూత్ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కటి కూడా కోడ్ ఉందన్న. మీరిచ్చే మరి ఇప్పుడు ఇచ్చేటువంటి దిశ తీసుకొని మేము ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పనిచేసి భారీ మెజార్టీతోనే మన పార్లమెంట్ సభ్యుని గెలిపించబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై తెలంగాణ.